ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి రాత్రంతా కాపాడి దేవుడు ఈ నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపజేశాడు కదండి. అందును బట్టి మరి కృతజ్ఞత హృదయముతో రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రము నాయన, స్తోత్రం. దేవా, రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు అందరికీ దయచేశారు నాయన. అందును బట్టి స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావాల్సిన కృప కలుగును గాక. అలాగే ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ సఫలమవును గాక. అలాగే ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో మరి మీకు అందరికీ శుభకరమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా క్షేమముగా నడిపించును గాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మరి మంచి ఆరోగ్యం, యెహోవా రాప మంచి ఆరోగ్యములను దేవుడు దయచేను గాక. గర్భలేని బిడ్డలకు గర్భఫలములు దయచేను గాక. సంతానం లేని వారు కూడా అలాగే మరి వివాహం కాని బిడ్డలు కూడా మంచి సంబంధాలు మరి దేవుడు కృప చూపునట్లుగా, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను, అలాగే సొంత గృహాలు లేని బిడ్డలు కూడా సొంత గృహాలు కట్టుకునేటువంటి కృపను దేవుడు దయచేను గాక. అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యలను విడిపించి ఆనందమును దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు, సెమినార్లు అన్నిటిని బట్టి మరి దైవ సేవకుల కుటుంబాలు బట్టి విశ్వాస పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులకు దేవుడు మరి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున పరిచర్యలు తోడుగుండి క్షేమమును దయచేయనట్లుగా ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి మరి మరి క్రైస్తవ మరి సంస్థలు చేస్తున్నటువంటి సేవా పరిచయాలు అన్నిటిని బట్టి, అలాగే ఆయా మరి ప్రాంతాల్లో మిషనరీగా సేవ చేస్తున్నటువంటి వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన భారతదేశమును బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు దేవుడు మంచి జ్ఞానమును దయచేయనట్లుగా మన దేశం అంతా శాంతి వాతావరణం, సమాధానపు వాతావరణం నెలకొల్పబడినట్లుగా అందరూ సహోదరి సహోదరుల వల్లే కలిసి ఉండే ఆ మంచి హృదయము దేవుడు దయచేసినట్లుగా మన దేశం అన్ని రంగాల్లో మరి ముందున్నట్లుగా మరి అలాగే యేసే కృప పరిచయలు బట్టి దేవుడు మనకి ఇచ్చినట్టు సంఘ బిడ్డలు బట్టి సహకారాలను బట్టి ఈ దినదాసుల కుటుంబాలు బట్టి పరిచయ అవసరాల అక్కలన్నీ
క్రీస్తు యేసు మహిమశ చొప్పున తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి దినానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం. అంతకంటే ముందు ఈరోజే మరి మా ఛానల్ చూస్తున్నట్లయితే యేసే కృపా పరిచయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే మీ ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే తెలియచేయండి. మరి ముఖ్యంగా బుధవారం నుండి మరి ఎగ్జామ్ రాస్తున్నటువంటి పిల్లలు మరి ఎగ్జామ్ రాయబోతున్నారు కదండి. మీ పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ మరి రాయబోతున్నట్లయితే వారి పేర్లు మీరు మెన్షన్ చేస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమే మరి ఈ పరిచర్యకు సహకరించండి. అలాగే డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. కీర్తనలు 121వ కీర్తన 7వ చరణం చదువుతానండి. 121:7. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు మరి పనుల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము, మరి ఉద్యోగాల నిమిత్తము, అలాగే చదువుకునే పిల్లలు కాలేజీలకను స్కూళ్ళకను చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదండి. దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటారు కదా. మరి మన పిల్లలు మనము మరి క్షేమంగా కాపాడబడుతున్నామంటే మరి దానికి కారణం ఎవరండి? మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు మాత్రమే. ఆయనే నిన్ను, నన్ను, మన పిల్లల్ని, మన కుటుంబాలని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడని పైన మనం చదువుతూ ఉంటామండి. మన దేవుడు మరి కాపుదలనిచ్చే దేవుడు, కాపాడే దేవుడు, క్షేమం అనుగ్రహించే దేవుడు. ఓ తల్లి తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తా ఉంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తా ఉందండి. కుమారుడు వేరే దేశంలో మరి ఉన్నాడు చదువు నిమిత్తమని, మరి ఇంకా పై చదువుకోవాలనే ఉద్దేశంతో వేరే దేశానికి వెళ్ళి మరి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ తల్లి మరి దూరదేశంలో ఉన్నాడు కదా నా కుమారుడు అని చెప్పి ప్రతిరోజు ఉదయం సాయంత్రము దేవుసన్లో మొరపెట్టేది. ఏమనంటే, ప్రభువా నా బిడ్డ దేశంగాని దేశంలో ఉన్నాడయ్యా, అతనికి ఏ ప్రమాదం జరగకూడదు, ఏ కీడు రాకూడదు, నా బిడ్డను కాపాడయ్యా, నా బిడ్డ చుట్టూ కంచె వేయ్యా అని ప్రతిరోజు ఆ తల్లి ప్రార్థన చేసుకొని పడుకునేది. అయితే అలాగే రోజు ఎలాగైతే పడుకుందో ప్రార్థన చేసుకొని ఆ నైట్ కూడా అలాగే పడుకుందండి ఆ తల్లి. అయితే గాఢ నిద్రలో వెళ్ళిపోయింది. మధ్యరాత్రి ఆమెకు ఒక భయంకరమైన కళ వచ్చి ఉలికి పడింది. ఆ కళ్ళలో మరి ఆమె ఏం చూసిందంటే, వాళ్ళ బాబు ఏ హాస్టల్ అయితే ఉన్నాడో ఆ హాస్టల్ అంతా గదంతా కూడా మరి మంటలతో కాలిపోతున్నట్టుగా మరి ఆ తల్లి చూసి ఉలికిపడి మరి అప్పుడే మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేస్తా ఉంది. చేతులు పైకెత్తి, ప్రభువా మరి ఈ కళ నాకు వచ్చింది నాయన, నా బిడ్డ ప్రమాదంలో ఉన్నట్లయితే నాయన నీవు కాపాడే దేవుడు కదా, నువ్వు కొనుకని నిద్రపోని దేవుడు కదా, నా బిడ్డను కాపాడయ్యా, చదువు నిమిత్తం వెళ్ళాడు నాయన అని ఆ తల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూనే ఉందండి. ప్రార్థన చేస్తా ఉంది. అలాగే నిద్ర పట్టేసింది. అలాగా మంచానికి ఒరిగి అలాగే పడుకుందండి. ఈ లోపు తెల్లారిపోయింది. మరి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఉలికి పడింది అన్నమాట. ఏమన్నా బ్యాడ్ న్యూస్ ఇట్లా ఏమైనా వినవలసి వస్తుందని చెప్పి మరి ఆ తల్లి ఉలికి పడి లేచి మరి ఫోన్ లిఫ్ట్ చేసిందండి. ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ నుండి మరి కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా ఇదిగో రాత్రి ఏం జరిగిందో తెలుసా, నేనున్న హాస్టల్ అంతా మరి గదంతా కూడా మరి హాస్టల్ పూర్తి కాలిపోయిందమ్మా మంటలతో, చాలా మంది చనిపోయారమ్మా, నేను మరి అదృష్టశాత్తు నేను తప్పించుకున్నానమ్మా, దేవుడు నన్ను కాపాడారంటే ఎన్ని గంటలకు బాబు అని అడిగితే పలానా టైం అని చెప్పినప్పుడు ఆ టైంకే నాకు కలబడింది. సేమ్ ఇదే నువ్వు ఏదైతే చెప్పావో అది నేను కలలో నాకు దేవుడు చూపించాడయ్యా, నేను ఈ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను రాత్రంతా. మన దేవుడు మరి నీ ప్రాణములు కాపాడాడు నాయన, నేను కాపాడిన దేవుడు నాయన, నువ్వు దేవునికి స్తుతులు చెల్లించు, ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకు, ప్రతిరోజు ప్రార్థన చేసుకో, ఆ ప్రార్థనే నిన్ను కాపాడుతుంది అని ఆ తల్లి చెప్పిందండి. ఇద్దరు కూడా మరి దేవుని గట్టిగా స్తుతించి మరి దేవుని ఘనపరిచారు. నిజమే ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉంటున్నాం కదండి.
మీరు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి మీరు కూడా మీ పిల్లలు కూడా ఎంతో ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదండి. మరి మేము కూడా సేవ నిమిత్తం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి ట్రాఫిక్ అండి, ఒక్కరు కూడా సరిగా డ్రైవింగ్ ఉండదు. అయినప్పటికీ దేవుని కాపుదల, రోజు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీరు కూడా మీ పిల్లలకు ప్రార్థన చేసి పంపించండి. మీ పిల్లలు కూడా చెప్పండి, పిల్లలు రోజు ప్రార్థన చేసుకుని వెళ్ళండి, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని క్షేమం భద్రత ఉంటుందని మీరు కూడా చేసుకోవాలి. మీ పిల్లలు కూడా ప్రోత్సహించాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకొని మన పనులు మన ప్రయాణం మొదలుపెట్టినట్లయితే దేవుడు మన కుటుంబాలను కాపాడుతాడు. హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు క్షేమంగా కాపాడును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని వాగ్దానం చేస్తావు తండ్రి. నీకు స్తోత్రములు. నిజమే ప్రభువా, ఎన్నో మరి ప్రయాణాలు మేము చేస్తా ఉన్నప్పటికీ ప్రతి ప్రమాదం నుండి మరి నాయన తప్పిస్తూ మమ్మల్ని సంరక్షిస్తూ మా ప్రాణాలు కాపాడుతున్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు ప్రభువా, బిడ్డలను మరి నాయన క్షేమంగా, వారి కుటుంబాలను క్షేమంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాకపోకలో నిత్యం నాయన మీరు తోడుగుండి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం, భద్రత మాకందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం ఉంటున్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు నిత్యము తోడయండి, కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.